శాలరీ తెస్తావా? అదే కాఫీలు సరిపోతే ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. జానకి కత్తందుకో జానకి. నిన్ను కంటికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? కాదే ఈడు అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోవడం ఆపాలి సార్. మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేసానా? తక్కువ వేసావు, ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చేపిస్తాను. ఓకేనా? నేను ఒప్పుకోను. జర పక్కకి చలో మేడం, చలో. రసక్కండి మేడం, చేస్తే ఒక స్కామ్ తో పోతుంది. ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నాన్న, ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. జానకి అది మన కూతురే. గుడ్ షాట్. ఒకసారి ఆయనతో ఒక మాట చెప్పాలా? వదిలే. ఏంటి ఊరు కుక్కలందరూ ఇలా కలిసి వచ్చారు? వాట్స్ ద మ్యాటర్? ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా. ఇంకో 4 రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. తమరు దయ తెలిస్తే. మీ ప్రాబ్లం కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోర్టుకెళ్లి కేసు విత్డ్రా చేసుకుని భూములు లాగిచ్చేయండి. నంబర్ 2, మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోండి. ఐ థింక్ సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. ఆ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా? వారసుడనే వాడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు. వాడికి మొగుడు ఆల్రెడీ దిగిపోయాడు. జెనీ, అంబర్లా చాలేదా? వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు. పదండి. కూర్చో. ఇక్కడ జెనీ, వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్కి ఇస్తే మనకొచ్చే డీల్ 100 కోట్లు. 100 కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు. నాకు మినిమం కేర్ తీసుకోకపోతే రోగం వచ్చి పెట్టెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిండుకుంటావా? రే, ఇది ఎప్పుడు ఉండేదే గానీ మీరు ఇల్లాన్ని తీసుకురండి. సరేనా? ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. వారసుడు నాకు తెలీదు. శివం. హాయ్ నెల్లూరు హరి. ఓ బీకన్నా, సంతపేటలో తలుపులమ్మ తల్లి, నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా. నన్ను పనిలో పెట్టుకుంటా అన్నావు కదా, నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ. నెల్లూరు హరి జస్ట్ పనిస్తానని చెప్పాను. దేశమంతా తిరిగి పూజలు చేయిస్తున్నాడు. చెప్పేసా చూసావా? పూజా ఫలం ఎక్కడా? హైదరాబాద్. అంతకు మించి నాకేం తెలీదు. ఎక్కడున్నావురా? కానిస్టేబుల్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. యు గో టు ఓల్డ్ సిటీ. మార్నింగ్ సార్. మీలాంటి కాదా? బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ. సార్. ఏమయ్యా కిషోర్, సిటీ అంతా తగలబడిపోతుంటే ఎస్ఐ గారు చూసాలేంటి? సారీ సార్, సారీ మేడం. You're the team of the leader of the captain. Sir. Except Sridevi. Take the whole team and get lost. Take the whole team and get lost. Get lost. Get lost. Getting lost. Golden. Sir. Close the door and get lost. Definitely, sir. సార్, ఆర్డర్ ఇవ్వండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటికి వెళ్తావు. కూర్చో. ఎస్ సార్. ఏడ్ శ్రీదేవి, ఏడ్ సంగతిలో? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమామ సంబంధాలు ఏమి చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబోయ్, మెడలే? హా. కాస్త దగ్గర రా. ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడో నేను చెప్తాగా. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్, క్లోజ్ యువర్ ఐస్. సార్ సార్, సిటీలో అలర్లేం జరగలేదంట. అవునా? ఎల్లో బోర్డు అంటే టాక్సీ. సీఎం మనకి ఇన్నోవేచి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో.
ఎవరు అక్కడ ఎవడది కిషోర్ నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్ అసలు నేను మాట్లాడుకుంటే వచ్చేస్తారా యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇండెఫిషియెంట్ ఇన్ఆర్బిట్ మాల్ అకౌంట్ ఐపీసీ సెక్షన్ జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450 మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550 టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా జరుగుతున్నాయి నిన్ను గోల్డెన్ మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్ స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారంటే భయ్యా నేను క్యాబ్ డ్రైవర్ ని మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడు శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగోండి అబ్బాయిలు మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే సార్ నేను కొంచెం షార్ట్ కదా నా షర్ట్ సైజ్ 38 సార్ ఈ 42 క్లోజ్ ద డోర్. ఫైటా మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిట్ అవసరమా నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. చొర్ర Out. రాఘవైది ఫైటా మసాజా ఫైట్ లాంటి మసాజ్ డవ్ సో స్మూత్ వా దొరికాడు మేడం కూడా దొరికేశారు మదేక ఏయ్, నిన్ను. లోపల ఏం జరుగుతుంది రాఘవ ఇంకేముంటది ఫైటే కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా ఎక్కడ్రా? ఎంజాయ్ మై సెల్ఫ్ రా లోపలికి. వచ్చేస్తున్నా శ్రీదేవి మాస్టర్ బోల్బే పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా చెప్పు ఇసుకో నికల్ इसको रोकना रे चार्ज पकड़ रे पकड़ कोसेड स्टेशन पर कोसेड రా, రా, తినేస్తాను. ఆరు అయిపోతా శ్రీదేవి ఆపండి మేడం ఆపండి మేడం ఇది ఫైటా మేడం ఇది ఫైటా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు వాడు ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయింది కొడుకు హూస్ పాసిబుల్ వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు జో హోగయా సో హోగయా మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి ఒట్టు. ఈ బోర్డు టోడి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ టాక్సీ భల్లలో దేవగానే మై దేకలేదు ఏంటి స్టేషన్ కి ప్రపోజ్ చేసావా ఎస్ఐకి రే పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా యూర్ అండర్ అరెస్ట్. నీ కార్లో స్మగ్లింగ్. డైలాగ్ మీద డైలాగ్ కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి నా డ్యూటీకి టైం అవుతుంది మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఓల్డెన్ నా కార్లో స్మగ్లింగ్ అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి సర్చ్. రీసెర్చ్ ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టీత్ పులి చర్మాలు, టైగర్ స్కిన్ ఎర్ర చందనం, శాండల్వుడ్ వీరప్పన్ విమెన్ ట్రాఫికింగ్. కమాన్ దట్స్ ఆల్ మేడం బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు ఐదుగురు ఎలా వచ్చారండి లాజిక్ ఏది లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ యాడ్ చేయండి. చెల్లరే నువ్వు ఇదిగో శ్రీదేవి మనలో మనకి అరెస్ట్ ఎందుకు ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం మేడం మీకు దండం పెడతాను ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం ప్లీజ్ బాబు ఒట్టు గుర్తు తెచ్చుకుందాం అరెస్ట్. ఏయ్, arrest చేయండి కిషోర్ కోనే రాజన్ కోనేరే చోటా చేతన్ You're all cheating police. మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు. నేను చూశాను. మనకి సాక్షి దొరికింది పిల్లోడు సాక్ష్యం చెల్లదు Hey, I have video footage. టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంప్ థ్యాంక్స్ రా బుడ్డడా టైంకి వచ్చి హెల్ప్ చేసావు నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్ ఈ టైంలో తమరు ఇక్కడేం చేస్తున్నారు That's my house. That's my hall. That's my bedroom. My roommate. Balcony. వేర్ ఇస్ యువర్ కిచెన్ That's my kitchen. మరి ఫుడ్ ఎలా రా పని దొరికితే అమ్మ నీతో తింటా. No work, no food. సరే పద ఫుడ్ పెట్టేస్తా Sorry. సరే పని ఇస్తాను రారా Then okay. Bye, friend. Advance 10 rupees. ఓకే పద ఏమైనా తిందు గాని
అవును రాజన్, మీ అమ్మ నాన్న ఎక్కడా? అలా జాలిగా చూడొద్దు. ఐ హేట్ ఇట్. ఐమ్ ఓకే. వన్ మోర్ కండిషన్. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్. పదకొండు అక్కడ మీ నాన్న. నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ పట్టుకోండి. సార్ ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్తిని తెచ్చుకున్నాం సార్. అబ్బా, చొక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా? పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా. రాయ్, మందు తాగిన వాడు ఎవడన్నా బార్ లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్ లే. థాంక్స్. పద. ఓర్ నాయనో, ఈ సోషల్ సర్వీస్ చూడడం నా వల్ల కాదురా. ఒరే రాజేష్, ఆ? నీ పక్కనున్న బిందో సరే లేవురా. అమ్మో, నాకు తెలుసు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎవడు రెడీ? రాజన్ అని నా ఫ్రెండ్, ఇక్కడ నుంచి మనతోనే ఉంటాడు. ఉండనే. మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే. నగదు. నగదురా. కావాలి. పాకెట్ మనీ. పద పడుకుందాం. బాలు, హూజ్ హీ? మై ఫాదర్. ఇప్పుడు ఎందుకు లాయారు? నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో. మాకు చాలా ఆస్తులు ఉండేవి. సడన్ గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది. అమ్మకు తోడుగా నాన్న 24 గంటలు మాతోనే ఉండేవాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నమ్మిన ఫ్రెండ్స్ నాన్ని మోసం చేశారు. కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు. 20 ఏళ్ళుగా అక్కడే ఆగిపోయారు. లైఫ్ లో ఒక్కసారైనా మళ్ళీ నాన్ని హీరోలా చూడాలంది, కానీ కష్టం. దా పడుకుందాం. ఖరీదైన కార్ల దొంగతనం, వ్యాలెట్ పార్కింగ్